డ్రైవర్ల సమ్మె ఎఫెక్టు బంకులు జామ్. హైదరాబాద్ లో గంటల తరబడి వాహనదారుల క్యూ, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, పలు చోట్ల నో స్టాక్ బోర్డులు, బంకుల మూత. చర్చల తర్వాతే హిట్ అండ్ రన్ చట్టం అమలు చేస్తామన్న కేంద్రం. దేశవ్యాప్తంగా సమ్మె విరమించిన డ్రైవర్లు ఎప్పటిలాగే బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తారట. అమ్మ కొడుకు, నిన్న ఎక్కడ చూసినా ఏ పెట్రోల్ బంకు చూసినా మొత్తం దావానం లెక్క జనం వచ్చి జాతర సాగినట్టే సాగుతా ఉంది. పెట్రోల్ బంకులే పరిసర అవుతుంది. ఎందుకురా ఇగో ఇగో క్యాన్లే తెచ్చిరాగో, క్యాన్లు డబ్బాలే తెచ్చిరు. ఈ సిచ్యువేషన్ లో మనం పాకిస్తాన్ ఇటువంటి దేశంలో చూస్తూ ఉంటాం. అంటే కేంద్ర ప్రభుత్వము హిట్ అండ్ రన్. ఒకవేళ ఎందుకన్నది ఇదే లైవే కదా. ఓకే, కేంద్ర ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకురావాలనుకుంది, హిట్ అండ్ రన్. అంటే ఎవరికైనా యాక్సిడెంట్ చేసి ఆగకుండా వెళ్ళిపోతే అటువంటి వాళ్ళపైన వాళ్ళకు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక తీవ్రమైనటువంటి ఏది 7 లక్షల రూపాయల నగదు కూడా వాళ్ళ పైన అంటే శిక్ష వేసేటువంటి చట్టాన్ని తీసుకురావాలనుకుంటే ఆ డ్రైవర్లంతా ఒక్కసారిగా సమ్మె వైపు వెళ్ళారు. మేము ఎట్టి పరిస్థితిలో దీన్ని అంగీకరించమనేటువంటి అంశాన్ని తెర మీదకి తెస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి లేదయ్యా మీతో మాట్లాడిన తర్వాతనే ఈ హిట్ అండ్ రన్ వ్యవహారం చూస్తామనేటువంటి మాట చెప్పారు. దేంతో ఏది నిత్యావసర సరుకులు సప్లై చేసే వంటి వాళ్ళు, పెట్రోల్ డీజిల్ రవాణా చేసే వాహనాలు కూడా అన్ని ఆగిపోవడంతో ఇక రేపు పెట్రోల్ దొరకదేమో అన్న ఉద్దేశంతో వీళ్ళంతా ఎగబడిచ్చారు. సాయంత్రానికల్లా చల్లబడ్డది. మొత్తానికి ఒక్క మాట మనం అనుకుంటాం, లారీ ఏం చేస్తారా నువ్వు పో అని అంటుంటాం. ఇది చేస్తారు వాళ్ళు అంతే. ఏమన్నా ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే ఎవరి దగ్గర ఏ శక్తులు ఉన్నాయో ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. లారీ ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ అన్నికి లేదుగా. ఎందుకంటే మొత్తం జనాన్ని అంతా బ్యాగులు పోయేది మన డబ్బాలు పట్టించి పెట్రోల్ బంక్ల కాడికి తీసుకురాగలిగారు వాళ్ళు. ఇదే కాదు, నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు, బెల్లం అన్ని కూడా ఏది కూడా అన్ని బంద్ అయిపోతాయి. కాబట్టి సో ప్రజలారా, లారీ డ్రైవర్ల విషయంలో జరిగినటువంటి కొంత గందరగోళమే ఈ పరిస్థితికి దారితీసింది.